నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్, ఓమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య ఉండే ఈ చిన్న సముద్ర మార్గం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20% అంటే ప్రతిరోజు సుమారు 1,70,00,000 బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి 8 దేశాలకు ఇది ప్రధాన వాణిజ్య మార్గం. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతుల్లో 90% ఈ సన్నని జలసంధి ద్వారానే జరుగుతాయి. ఒకవేళ యుద్ధం లేదా ఇతర ఉద్రిక్తతల వల్ల ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితి వల్ల అత్యధికంగా నష్టపోయే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశం తనకు కావాల్సిన చమురులో 85% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందులో 60% చమురు ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. ఈ మార్గం మూతపడితే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. భారత్ తర్వాత చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా రోజుకు 1 కోటి బారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంటే అందులో 40% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే చేరుతుంది. రష్యా మరియు మధ్య ఆసియా దేశాల నుంచి పైప్ లైన్ల ద్వారా కొంత చమురు అందుతున్నప్పటికీ అది చైనా అవసరాల్లో 20% కూడా సరిపోదు. చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే అది ప్రపంచ మార్కెట్ పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఇలా ఈ చిన్న సముద్ర మార్గం మూతపడితే కేవలం కొన్ని దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.